చెప్పే కథ చాలా చిన్నది అయ్యుండొచ్చు. కానీ చాలా మోరల్ ఉంది అనిపిస్తుంది. ఆ కథ ఏంటంటే ఆ ఊర్లో ఒక ఆయనైతే చనిపోయాడనమాట. చనిపోయిన తర్వాత అతన్ని స్వర్గానికి వెళ్తావా? నరకానికి వెళ్తావా? అని అడిగారనమాట. అసలు 2 ఒకసారి చూసొచ్చేద్దామా అని వాళ్ళనైతే అడిగాడనమాట. వాళ్ళన్నారు ఒప్పుకున్నారు. సరే అయితే వెళ్దాము. అసలు నరకం ఎలా ఉంటుందో ముందైతే నరకానికి వెళ్ళొచ్చేద్దామని అయితే అన్నాడనమాట అతను. సరే అని నరకానికి తీసుకెళ్లారంట. నరకానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడున్న పెద్ద హాల్ ఉందన్నమాట. హాల్‌లో నిజంగా అక్కడ పంచపక్ష పరమాన్నాలైతే ఉన్నాయి. అక్కడ లేనిది పదార్థం అంటూ లేదన్నమాట. అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ మొఖాలు ఎంత నిర్జీవంగా, ఎంత నిట్టూర్పులతో ఉన్నాయి అంటే ఒక్కరిలో కూడా ఏది జీవం లేదు. అసలు ఎంత ఆకలి దప్పికలతో ఉన్నారంటే వాళ్ళంతలా ఉన్నారు. అతను గమనించాడు ఎందుకు ఈళ్ళిలా ఉన్నారు అని. ఒకటే ఉంది అక్కడ లోపం. వాళ్ళ చేతులకి పెద్ద పెద్ద తాళ్ళు కట్టేసి, తెడ్డు లాంటిది వస్తువు ఏదో కట్టేసి చాలా పొడవుగా అయితే పెట్టేశారనమాట. వాళ్ళకి తినడానికి వీలుగా లేదు. ఓహ్! అయ్యో! ఇక్కడ ఇలా ఉందా అని చెప్పేసి అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక స్వర్గం ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి అక్కడికి కూడా వెళ్ళాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకొకటే అనిపించింది. ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి ఇలానే ఉంది. కానీ వీళ్ళ మొఖాలు చూస్తుంటే చాలా తేజంగా ఉన్నాయి. ఇంత నవ్వుతూ, ఉత్సాహంగా ఎలా ఉన్నారు అని తనైతే ఆలోచించాడు. ఆలోచించినప్పుడు తనకి అసలు ఎందుకు ఇంత ఆనందంగా ఎలా ఉన్నారు? సేమ్ అక్కడ ఎలా ఉంది, ఇక్కడ అలానే కదా ఉంది. అక్కడ కూడా సేమ్ తాళ్ళు కట్టేసి పెద్ద పెద్ద తెడ్డులతో అయితే కర్రలకి అది చేతులకి గరిటెలైతే ఉన్నాయన్నమాట. కానీ వీళ్ళు ఇంత సంతోషంగా ఎలా ఉన్నారు అని తను ఆశ్చర్యపోతున్నాడు. అక్కడున్నది ఒక్కటే ఒకటి. ఆ తెడ్డు ఏదైతే కట్టారో ఒకరిని ఒకరు తినిపించుకుంటున్నారు. ఈ తెడ్డు ఎక్కడ ఉందంటే నా చేతి అక్కడి వరకు వెళ్తుంది గదా! అప్పుడు తన నోట్లోకి వెళ్తుంది. తన చేతి ఏదైతే ఉందో గరిట మన దగ్గరికైతే వస్తుంది గదా! వాళ్ళు ఎప్పటికప్పుడు అక్కడున్న పదార్థాలను తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతీదీ ఆస్వాదించగలుగుతున్నారు. కానీ నరకంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు తినలేకపోతున్నారు, ఎదుటి వారికి పెట్టలేకపోతున్నారు.